బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ ఉద్యోగం అంటే కత్తి మీద సాములా తయారైంది. పోడు సాగుదారుల దాడుల్లో అటవీ ఉద్యోగులు పోలీసులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సత్తుపల్లి సిఐపై జరిగిన దాడి ఘటన మరొక ముందే ములకలపల్లి మండలం అన్నారం గ్రామంలో పోడు సాగుదారుడు చుక్కయ్య దాడితో అటవీ బీట్ అధికారి పోరా తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న ఘటన మరోపక్క ఆందోళన కలిగిస్తుంది. ఈ రెండు ఘటనలు మరొక ముందే వారంతిరగుండానే ములకలపల్లి మండలం గుండాలపాడు పంచాయతీ చలమన్న నగర్ ఎఫ్బీఓ వెంకన్న నాయక్పై చలమన్న నగర్ గ్రామానికి చెందిన పోడు సాగుదారులు మూకమ్మడిగా దాడి చేశారు. వెంకన్న నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ ఉద్యోగం అంటే కత్తి మీద సాంబలా తయారైంది. పోడు సాగుదారుల దాడుల్లో అటవీ ఉద్యోగులు పోలీసులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సత్తుపల్లి సిఐపై జరిగిన దాడి ఘటన మరొక ముందే ములకలపల్లి మండలం అన్నారం గ్రామంలో పోడు సాగుదారుడు చుక్కయ్య దాడితో అటవీ బీట్ అధికారి పోరా తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న ఘటన మరోపక్క ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు ఘటనలు మరొక ముందే వారంతిరగుండాగున్నే ములకలపల్లి మండలం గుండాలపాడు పంచాయతీ చలమన నగర్ ఎఫ్బీఓ వెంకన్న నాయక్పై చలమన నగర్ గ్రామానికి చెందిన పోడు సాగుదారులు మూకమ్మడిగా దాడి చేశారు. వెంకన్న నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు ఉదయం సుమారుగా 11 గంటలకు విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిన వెంకన్న వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో చలమన్న నగర్ అనే గొత్తికోయ హ్యాబిటేషన్కి చెందిన సుమారుగా ఒక 10-15 మంది ఇక్కడ ఎందుకు నీటి కుంటలు చేస్తారు, ఇది మేము పోడు చేసుకోవాలి, ఫ్యూచర్లో మాకు పోడు భూమి కోసమని మేము దీన్ని ఆపుకుందామని చెప్పేసి అక్కడ తన పనిని చేయనీయకుండా దాడి చేయడం జరిగింది. దాడిలో వెంకన్నకి గాయాలయ్యాయి. అక్కడ నుంచి అతను తప్పించుకొని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరెవరనేది గుర్తించి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి ఎస్ఐ గారిని కోరడం జరిగింది.